ఫ్రెండ్స్, చిన్నారి జాహ్నవి విషయంలో ఏం జరిగింది? ఒక్క మాటలో చెప్పాలి అంటే చిన్నారి జాహ్నవి విషయంలో ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన తండ్రి అయిన గణేష్‌ని ఇప్పుడు పోలీసులు విచారణకి తీసుకువెళ్లారు. అయితే పాప తప్పిపోయి దాదాపుగా 6 రోజులు, ఈ రోజుకి అంటే శుక్రవారం ఉదయం నాటికి అది దాదాపుగా 7 రోజులు అంటే వారం రోజులు. ఆ రోజు ఏం జరిగింది అని చూస్తే మనకి ఇక్కడ క్లియర్ విజువల్స్‌లో చాలా క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, పాప వాళ్ళ అమ్మ ఇంకొక పాపని అంటే జాహ్నవి కన్నా చిన్న పాప ఉంది కాబట్టి ఆ పాపని ఎత్తుకుంది. ఆ పాపకి స్నానం చేయించడానికి లోపలికి వెళ్తుంది. అయితే ఈ ఈ పాప పెద్ద పాప జాహ్నవి గుక్క పెట్టి ఏడుస్తుంది. వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోతున్నాడు. అయితే జస్ట్ ఊరికే నామకే వస్తే ఆమె వెనక్కి లాగింది కానీ ఆ పాప వినలేదు. తర్వాత ఏమైంది, పాప వెనక్కి రావడం చూసి ఈ అబ్బాయి ఉన్నాడు కదా గణేష్, ఈ పిల్ల తండ్రి, తను ఏం చేశాడంటే పాపని ఎత్తుకొని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైంది, అక్కడ కాసేపు పాప ఉంది. పాప ఉన్న తర్వాత ఏమైంది అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, బైక్ మీద వెళ్ళిపోయారు. బైక్ మీద వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ కనుదృష్టి మేరకు అందుబాటులో లేకుండా చెప్పాలి అంటే వెళ్ళిపోతున్నప్పుడు ఈ పాప మళ్ళీ బయటకు పరుగులు తీసింది. పాపతో పాటు కుక్కపిల్ల కూడా వచ్చింది. ఈసారి కుక్కపిల్ల వచ్చింది. ఫస్ట్ టైం కుక్కపిల్ల రాలేదు. సో వాళ్ళ నాన్నే వెనక నుంచి చూసి పాపని మళ్ళీ తీసుకొచ్చి దింపాడు. అసలు బయట కాకుండా లోపల ఇంట్లో రూమ్ లో కనుక పెట్టి ఉంటే అట్లీస్ట్ బాగుండేది. ఆ పాపగా గుమ్మాలు మెట్లు దిగి వచ్చే అవకాశం లేకుండా ఉండేది. అతను ఏం చేశాడు, సర్లే ఎక్కడికి వెళ్ళదు, పాప ఇంట్లోనే ఉంటుంది, ఎవరు ఉండరు కదా అనుకున్నారు. కానీ ఆ పాప అలా వెళ్ళిపోయింది, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు కీలకమైన ఆధారం ఏంటి అంటే, ఈ పాపతో వెళ్ళిన కుక్క పిల్ల దగ్గర నుంచి ఆధారాలు క్లూస్ రావటం లేదు. పాప శవం కానీ పాపకు సంబంధించిన విషయాలు ఏమీ కూడా జస్ట్ 1% ఆధారం కూడా దొరకటం లేదు. సో ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని అసలు ఆఖరిలో ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ చెప్పమనడంతో పాటుగా, జనవరిలో ఒక పెద్ద గొడవ జరిగింది 25,000 విషయంలో. అంటే 25,000 వేరే వాళ్ళు బైక్ కోసం తీసుకున్నారు, వీళ్ళకి ఇచ్చారు, ఇట్లాంటి రకరకాల అంశాల నడుమ చాలా పెద్ద గొడవ జరిగింది. తర్వాత అది సద్దుమడిగినప్పటికీ కూడా ఇక్కడ కొద్దిగా పగ లేదంటే కోపం అనే యాంగిల్లో చూడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు, పాప మిస్సింగ్ అయింది కాబట్టి, అసలు జాడ దొరకలేదు కాబట్టి. పాప తనంతట తాను 2.5 years పాప ఎక్కడికి వెళ్తుంది, మహా అయితే 1 kilometer వెళ్తుంది, తర్వాత నిలబడి ఏడుస్తుంది, ఆకలేసి లేదంటే కాళ్ళు నొప్పులు వచ్చి ఏదో ఒకటి. అయితే నిజంగా పాప కనుక నియర్ బై ఉండుంటే కుక్క ఇమీడియట్గా ఏ రోజైతే శనివారం మిస్ అయిపోయిందో మంగళవారం వరకు కాకుండా అట్లీస్ట్ శనివారం సాయంత్రమో ఆదివారం ఉదయమో వచ్చేది. శనివారం తప్పిపోయిన కుక్క పాప ఆదివారం రాలేదు, సోమవారం రాలేదు, మంగళవారం సాయంత్రం పిచ్చి పెట్టిన స్టేజ్లో వచ్చింది. అయితే వాళ్ళ అమ్మకి అంటే ఈ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మకి ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేసింది కానీ అదే ఇంకా పాపం తిండి నిద్ర లేక అడవిలో చిక్కుకుపోయిందో, మైండ్గా స్టెబిలిటీ పోయిందో తెలియదు కానీ మొత్తానికైతే అలా జరిగింది. సో ఈ రకంగా పాప తండ్రిని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రంతా అంటే విచారణ చేపట్టారు. అంటే ఇప్పుడు వీళ్ళ నాన్నగారి కాల్ హిస్టరీ, కాల్ డేటా, డిలీట్ అయిపోయిన వాట్సాప్ చాట్, ఎవరెవరు ఫోన్ చేశారు, సీసీటీవీ ఫుటేజ్, ఇతను ఒక్కడే ఎక్కడికి వెళ్ళాడు, ఇలాంటి ఎన్నో విషయాలు లోతుగా దర్యాప్తు చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే లోతుగా దర్యాప్తు చేయకపోతే ఇక్కడ విషయం తెలియటం లేదు, అన్ని విషయాలు నార్మల్గా ఉంటున్నాయి. అందుకనే ఇప్పుడు ఈ పాప తండ్రే లాస్ట్ ఆ అమ్మాయి తప్పిపోయినప్పుడు అతను కనిపెట్టిన విషయం. సో అది ఫ్రెండ్స్ విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.